గారు ఆయన స్వర్గాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు వెనక్కి వచ్చిందని ఆయన చెప్పారు. నేను చెప్పిన తప్పుంటే మీరు కరెక్ట్ చేయండి. స్వర్గంలో చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిమేతరులు కూడా ఉన్నారు, ఇద్దరు ఉన్నారు అని చెప్పాడు. అవునా కదా? నేను చెప్తున్న మాట అవునా జిలానీ గారు? నేను చెప్పింది కరెక్ట్. ముస్లిమేతరులు కూడా స్వర్గానికి వెళ్తారని మానవ స్వయంగా చూసి చెప్పినటువంటి విషయం. అందుచేత మార్గం ఏదైనా మనం వెళ్తాం. నీ పేరు నాని అని పిలిచినా, డార్లింగ్ అని పిలిచినా, సుబ్బారావు పిలిచినా, అపరం నువ్వే. అల్లా అనిపించిన, మరి రాముడు అనిపించిన, విష్ణు అనిపించిన ఆ సర్వోన్నతమైనటువంటి ఏకైక ఆలోచన మన పూర్వీకులు చెప్పారు. ఈ విద్వేషాలు తగ్గిద్దాం. ప్రతి మాటకి మన దగ్గర కౌంటర్ సమాధానం తయారు చేసుకోవాలి. మనం మాట్లాడుకోవాలి, ట్రైనింగ్ క్లాసెస్ పెట్టుకోవాలి. దీని గురించి నేను జీవితం పెడతాను, టైం పెడతాను చెప్పేటువంటి వాడు కాదు.